गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి తరగతిలో వరుణుని భావశీలాధ్యాయంలో మనం అష్టమ వరుణ స్థితి దగ్గర నుంచి అధ్యయనం ముందుకు తీసుకెళ్దాం. ఇంతవరకు సప్తమ వరుణుణ్ణి కొంత చూసాం. ఇక అష్టమంలో వరుణుడు అంటే యురేనస్, సప్తమంలాగే అష్టమ యురేనస్ కూడా అంత మంచి స్థితి కాదు యురేనస్కి. అన్లెస్ ఎక్వేరియస్ కానీ టారస్ కూడాను, జెమినీ కానీ లిబ్రా కానీ అయితే తప్ప, ముఖ్యంగా ఎక్వేరియస్ యురేనస్ అయ్యి అక్కడ 8th హౌస్ 7th హౌస్ పడితే ప్రమాదం లేదు, లక్షణం ఉంటుంది. వివాహంలో కొంత వియోగం అని అదని ఇదని కొన్ని చిరాకులు పరాకులున్నా ప్రాణ ప్రమాదం అయితే ఉండదు. దగ్గర దాకా వచ్చి ప్రమాదం పక్కకి వెళ్ళిపోతుంది అక్కడ వరకు. ఆ మిగతా రాసుల్లో ఎక్కడైనా యురేనస్ ఉండి 7th హౌస్ అయినా 8th హౌస్ అయినా కూడా, ముఖ్యంగా డిగ్రీకి అంటే 8th హౌస్ ఆర్ 7th హౌస్ కస్ప్కి 2 డిగ్రీలు ఇటు 2 డిగ్రీలు అటు, ఆ మధ్యలో కనుక ఎక్కడ పడినా చాలా చిరాగ్గానే ఉంటుంది. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, అష్టమంలో యురేనస్ ఉంటే ఏదో ప్రయాణంలో వెళ్తున్నారు అనుకోండి, సరిగ్గా వాళ్ళ పక్క బెర్త్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పక్కన సీట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు అనుకోండి, అప్పుడు కొన్నాళ్ళ పాటు ఒక 3 సార్లు 4 సార్లు 6 సార్లు ఆ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకా చిరాగ్గా ఉంటే కోర్టుకో వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. నా పక్కన సీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ శరీరం విడిచిపెట్టారు అని. అలాంటి కొన్ని సంబంధం లేనటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ముఖ్యంగా బంధువులు, వాళ్ళ తాలూకా అష్టమంలో యురేనస్ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా బంధువులు చనిపోవడం, అది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి శాపంలాగా మారిపోతుంది. అంటే చనిపోయినటువంటి బంధువులకి సంబంధించినటువంటి ఆస్తి నిజానికి వీళ్ళకి హక్కు ఉంది పూర్తిగా, వాళ్ళు రాశారు, వీళ్ళ హక్కుభుక్తంలో ఉంది, వీళ్ళు అనుభవిస్తున్నారు, అంతా హాయిగా సజావుగా వెళుతూ ఉంటే, ఆ బంధు మరణం వల్ల ఇంకొకడెవడో ఆ సన్నివేశంలోకి చొరబడి ఇది నాదే అని కానీ, లేకపోతే ఇందులో నాకు వాటా ఉంది అని కానీ వీళ్ళని కోర్టు పాలు చేస్తారు. అప్పుడు కూడా
నష్టపోయి ఓడిపోయేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది. అందుకే అష్టమంలో యురేనస్ ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ పేరున ఎవరి చేత విల్లు రాయించుకోకుండా ఉండడమే శ్రేయస్కరం. పెద్దలు ఎవరైనా కూడా నాకున్నవాడు నువ్వే కదా, నాకున్నది నువ్వే కదా, కాబట్టి నీకు ఈ ఎకరం నీకు రాస్తున్నాను అన్నప్పుడు అది కొంచెం లౌక్యంతో ఆలోచించుకొని వేరే వాళ్ళ చేత వేరే వాళ్ళ పేరు మీద రాయింపించుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం. జాగ్రత్త పడాలి. అది ఒక ముందు జాగ్రత్త అవుతుంది అప్పుడు. అలాగే వీళ్ళ తాలూకా భాగస్వాములు సప్తమని చెప్పినప్పుడు చెప్పుకున్నాం, అదే సేమ్ ఆస్పెక్ట్ ఇక్కడ కూడా అలాగే రన్ అవుతుంది. వీళ్ళ భాగస్వాములు విడిపోతే పర్వాలేదు, వాళ్ళు వీళ్ళతో కలిసి ఉంటుండగా వాళ్ళ శరీరం విడిచిపెట్టడం వల్ల వ్యాపారంలో వాళ్ళకి ఉన్నటువంటి లైబిలిటీస్ వీళ్ళ మీద పడతాయి. అదొక ప్రమాదం. అందుకని అష్టమంలో యురేనస్ డిగ్రీ మీదే, అష్టమ హౌస్ డిగ్రీ మీదే ఉన్నాడు అనుకోండి, 1, 2 డిగ్రీలు ముందుకో వెనక్కో ఉన్నాడు అనుకోండి, ఇంకప్పుడు ఆ హౌస్ కస్ప్ మీద ఉన్నట్టే లెక్క. అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా లెజిటిమేట్ వ్యవహారాలన్నింటిలో కూడా, లీగల్గా ఉండవలసినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా 1కి 10 సార్లు పకడ్బందీగా ఉండాలి. లేకపోతే ఆ నష్టం వెంటనే పూడుకోదు. దాని నుంచి బయటపడడం అనేటువంటిది చాలా 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 కష్టమైపోతుంది. అది అష్టమంలో ఉన్నటువంటి నష్టం. అష్టమ యురేనస్కి ముఖ్యంగా స్త్రీలకు అష్టమంలో యురేనస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అష్టమాధిపతి, సప్తమాధిపతి, వీలైతే బృహస్పతి, ఈ ముగ్గురు కూడా భర్త యొక్క జాతకాన్ని బలంగా చూస్తూ ఉండాలి. సేఫ్గా ఉందా లేదా, శ్రేయస్కరంగా ఉందా లేదా ఆ పొంతన అనేటువంటిది మనం 10 సార్లు చెక్ చేయాలి. అలా లేకుండా అక్కడ రవి, ఇక్కడ చంద్రుడు, అక్కడ కుజుడు, ఇక్కడ శుక్రుడు, అక్కడ గురుడు, ఇక్కడ బుధుడు, స్త్రీ జాతకంలో పురుష గ్రహాలు, పురుష జాతకంలో స్త్రీ గ్రహాలు మంచి మంచి ఆస్పెక్ట్స్లో ఉన్నాయి కదా అని చెప్పి కళ్ళు మూసుకుని అనేయకూడదు. అష్టమంలో యురేనస్ ఉన్నప్పుడు అమ్మాయికి ఆ పెళ్లి కొడుకు తాలూకా జాతకం ఇంకా చాలా జాగ్రత్తగా పరిశీలించమని అర్థం. అది ఒకటి. అలాగే సప్తమంలో యురేనస్ ఉన్నప్పుడు అబ్బాయి జాతకంలో, పురుషుడి జాతకంలో అలా ఉంటే ఆ స్త్రీ జాతకం పెళ్ళప్పుడు వివాహ పొంతన చాలా జాగ్రత్తగా చూడాలి. లేనిపోని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో వివాహ పొంతన, యురేనస్ 2 విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇంకొక ఇంపార్టెంట్ ఇది గుర్తు చేస్తాను. ముఖ్యంగా అమ్మాయి జాతకంలో 1, 4, 7, 10 ఈ 4 భావాల్లో, అంటే కేంద్రాలు అన్నమాట. 1, 4, 7, 10 అంటే కేంద్ర స్థానాలు. ఆ 4 కేంద్రాల్లో అమ్మాయి తాలూకా జాతకంలో అబ్బాయి యురేనస్ కానీ, అబ్బాయి జాతకంలో అమ్మాయి యురేనస్ కానీ 1, 4, 7, 10 ఒకళ్ళ యొక్క యురేనస్ ఇంకొకళ్ళ ఈ కేంద్రాల మీద, ఆ డిగ్రీస్ మీద, లేకపోతే 1 డిగ్రీ ± ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ అది. అలా ఉన్నప్పుడు వివాహం చెయ్యొచ్చా అని అడుగుతారు చాలామంది. మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ బాగుండి చాలా చక్కగా కుదిరితే, ఉదాహరణకి వారి యొక్క రవి అగ్నితత్వము, వీరి యొక్క రవి వాయుతత్వము, వారి యొక్క లగ్నము భూతత్వము, వీరి యొక్క లగ్నము జలతత్వము, వారి యొక్క చంద్రుడు అది కూడా అగ్నితత్వంలో ఒకళ్ళది, వాయుతత్వంలో ఒకళ్ళది చంద్రుడు. అంటే లగ్న రవి చంద్రుడు ఇద్దరికీ కూడా తత్వాలు ఎక్సలెంట్గా, అంటే సెక్స్టైల్స్లో ఉన్నటువంటి తత్వాల్లో పడి, దాంతోపాటు ఈ పురుష స్త్రీ గ్రహముల యొక్క గ్రహపంతన కూడా, గ్రహమైత్రి కూడా చాలా బాగుండి, ఇవన్నీ బాగుంటే అప్పుడు ఈ 1, 4, 7, 10లో దేనికో దాని మీద ఈ యురేనస్ ఉన్నప్పుడు పూర్తిగా భయపడిపోకుండా వివాహ ముహూర్తం చాలా జాగ్రత్తగా ఈ
ఈ మెలిగ్నెంట్ ఆస్పెక్ట్ని న్యూట్రల్ చేసేలాగా ముహూర్తాన్ని జాగ్రత్త పెట్టాలి. అంటే అదో అల్లాటప్పగా వాళ్ళ ఆడపడుచుకి ఖాళీ ఉంది, అమెరికా నుంచి వస్తుంది కాబట్టి అదేదో మార్చి 20వ తారీఖు నుంచి 23వ తారీఖులోగా అని 3 రోజులు ఇస్తారు ముహూర్తం పెట్టమని. మనకి అలాంటి పిచ్చి లక్షణాలతో ముహూర్తం పెట్టుకోకూడదు. సాధారణంగా జ్యోతిష్శాస్త్రం మీద పర్ఫెక్ట్ అవగాహన లేకపోవడం ఒకటి, అంటే తరతరాలుగా ఈ శాస్త్రము ఇంత ముఖ్యమైనది, ఇంత బలమైనది, ఇంత అవసరమైనటువంటిది, ఇంత శ్రేయస్సునిచ్చేది అనేటువంటిది పెద్దలు పిన్నలకి చెప్పడం అనేటువంటిది మెల్లిగా అనుస్యూతంగా వెనక్కి వెళ్ళిపోయింది బ్రిటిష్ వారి దయ వల్ల. పెద్దలు బడుద్దాయిలు అయిపోతే నెక్స్ట్ తరాలకి ఇది అందలేదు. అంచేత అలా ఎవరో ఆడపడుచు కావటం లేదండి, లేకపోతే కన్యాదాత యొక్క చెల్లెలు రావాలండి, వాళ్ళు కుదిరినప్పుడే ఈ వివాహ ముహూర్తం పెట్టాలండి అని 2 రోజులు 3 రోజులు టైం ఇస్తారు జ్యోతిష్కుడికి. ఆ టైంలో ముహూర్తం పెట్టండి అని వాళ్ళకి నమస్కారం పెట్టి నేను పెట్టలేనండి ఈ ముహూర్తం అని చెప్పాలి, వేరే దగ్గరికి వెళ్ళండి మీరని చెప్పాలి. ఇప్పుడు అలా చెప్పే వైద్యులు లేరు, ఇలా చెప్పేటువంటి జ్యోతిష్కులు తగ్గిపోయినారు, మొహమాటానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ ప్రమాదం ఏర్పడుతుంది. జాతకం అంతా బాగుందండి, పొంతనంతా బాగుందండి, కానీ వాళ్ళు వివాహమైన 3 నెలలకే విడిపోయారండి అంటే కరెక్ట్గా ముహూర్తం, ఆ వివాహ ముహూర్తంలో ఉన్నటువంటి చంద్రుడు వీళ్ళ యురేనస్ అయితే ఎక్కడైతే ఉన్నాడో, అంటే పరస్పరం ఒకళ్ళ 1417 మీద ఇంకొకళ్ళ యురేనస్ ఉండడం చెప్పేం కదా, దానికి చంద్రుడు బాగా వేధ పొందుతున్నాడు. ముహూర్త చంద్రుడు సరిగ్గా ఆ డిగ్రీ దగ్గరికి ఎప్పుడైతే టచ్ చేస్తాడో అక్కడ విస్ఫోటనంలాగా ఈ భార్యాభర్తకి పూర్తిగా విడిపోవడం అనేటువంటిది అక్కడ ఆ సన్నివేశం ఏర్పడుతుందన్నమాట. అంచేత అది ఒకటి. యురేనస్కి సంబంధించి 7th 8th హౌస్ల తాలూకా అధ్యయనం చేసుకుంటున్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా, అమ్మాయి తాలూకా చంద్రుడు, జన్మ చంద్రుడికి అబ్బాయి యురేనస్ అపోజిట్ కాకూడదు. అంటే డిగ్రీ అపోజిషన్ నేను చెప్తున్నది, డిగ్రీ ఆస్పెక్ట్. అలాగే అమ్మాయి తాలూకా సన్నుకు కూడా ఈ అబ్బాయి తాలూకా యురేనస్ అపోజిషన్ అంత మంచిది కాదు. అంటే చంద్రుడు అంత ప్రమాదం కాదు, కానీ ఖచ్చితంగా సూర్యునికి అపోజిషన్ కూడా. ఎందుకంటే పురుషుడికైనా స్త్రీకైనా వివాహానికి ముందు రవిచంద్రుడిద్దరు తల్లిదండ్రులు, వాళ్ళని సూచించేటువంటి గ్రహాలు. అంచేత వాటికి ఈ యురేనస్ అనేటువంటిది పరస్పరంగా ఎదురు గనక ఉంటే చాలా చిరాకు, చాలా ప్రమాదం అవుతుంది. అసలు మామూలుగా కూడా అబ్బాయి చంద్రుడికి అమ్మాయి యురేనస్ కానీ శని కానీ అపోజిషన్ ఉండడం అనేటువంటిది చాలా చిరాకైనటువంటి పంతనలో విషయం, చాలా చిరాకుగా ఉంటుంది అది. అలాగే అమ్మాయి తాలూకా చంద్రుడికి అబ్బాయి తాలూకా శని కానీ యురేనస్ కానీ అపోజిషన్ ఉండడం కూడా వివాహ పంతంలో చాలా చిరాకైన విషయం. కాకపోతే ఇవి ఎక్కడ న్యూట్రల్ అవుతాయి అంటే ఒకే ఒక్క ఆస్పెక్ట్లో న్యూట్రల్ అవుతాయి. గురుబలం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఆ యాస్పెక్ట్ని, అంటే అమ్మాయి జాతకంలో చంద్రుడిని అబ్బాయి యురేనస్ చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి చంద్రుడిని అబ్బాయి తాలూకా బృహస్పతి కోణదృష్టితో చూడాలి, లేకపోతే అర్ధకోణ దృష్టితో చూడాలి. అలాంటిది ఏదన్నా కనుక డిగ్రీ ఆస్పెక్ట్ కాస్తూ ఉంటే అప్పుడు కొంత పర్వాలేదు. అలా పరస్పరం ఒకళ్ళ లగ్న చతుర్థ సప్తమ దశమములను మరి ఒకరి యురేనస్ గనక వీక్షించడం కానీ అక్కడే స్థితి చెంది ఉండడం కానీ అనేటువంటిది అంత పెద్ద మంచి ఆస్పెక్ట్ కాదు. దానికి రెమెడీస్ ఇలా చూసుకోవాలి. వీటన్నిటికన్నా సరైనటువంటి రెమెడీ ఏంటంటే ముహూర్త చంద్రుడు చాలా బలమైనటువంటి స్థితిలో ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ముహూర్తం పెట్టకూడదు. చాలా ఓపికగా ముహూర్తం సరిపోయేటట్టుగా పెట్టుకోవాలి ఒకటి. అలాగే ఏమాత్రం ఉభయ పక్షాల వారు కూడా అంగీకరించినట్లయితే మనం దగ్గరుండి ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేసి నిధి మీద వివాహం చెయ్యండి అని చెప్పాలి.
నిధి అంటే ఆ మూర్తి, అమ్మవారి గుడి అయితే అమ్మవారు, అయ్యవారి గుడి అయితే అయ్యవారు వెలిసినటువంటి, అది ప్రత్యేకంగా ప్రాకృతికంగా వెలిసినటువంటి గుడి అయ్యి ఉండాలి. నిత్య కళ్యాణము మొదలైనటువంటి ఆ ఉత్సవములు ఏవైతే ఉంటాయో, నిత్యోత్సవము, వారోత్సవము, మాసోత్సవము, పక్షోత్సవము, ఆయనోత్సవము, సంవత్సరోత్సవము అనేటువంటి వార్షికోత్సవము, ఈ ఉత్సవాలన్నీ కూడా క్రమం తప్పకుండా వేదోక్తంగా జరిపిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అలాంటి దగ్గర ఈ వివాహం తలపెట్టమని చెప్పాలి. మంచి ముహూర్తం ఇవ్వాలి. ఇది అన్నిటికన్నా సరైనటువంటి రెమెడీ అండి. ఈ ముష్కరమైనటువంటి ఆస్పెక్ట్ నుంచి మనుషుల్ని తప్పించడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇలా ఉంటుంది. ఇక అష్టమ యురేనస్ని కొంతవరకు చూసాం కనుక స్వస్తి. ఇక నవమంలో వరుణుడు, 9వ ఇంట్లో వరుణగ్రహం ఉన్నటువంటి కథ. 9వ ఇంట్లో వరుణుడు చాలా మంచిదే. ఆ మాత్రం ఈ మాత్రం శుభగ్రహాల చేత ఏదైనా కాస్త బలమైనటువంటి ఆస్పెక్ట్ పొంది ఉంటే ఇంకా మంచిది. కనీసం పాపగ్రహాలతో మెలిగ్నెంట్ ఆస్పెక్ట్ లేకుండా, అంటే వ్యాధ పొందకుండా ఉన్నటువంటి నవమ వరుణగ్రహము చాలా చాలా చక్కనైనటువంటి వికాసాన్ని, తేజస్సుని, అభివృద్ధిని ఇస్తుంది జాతకుడుకు లేక జాతకురాలికి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యలు, వేద విద్య మొదలైనటువంటి ఆధ్యాత్మిక విద్యల యందు పారీణత చెందుతారు ఈ నవమంలో యురేనస్సుడుగా పుట్టినవాళ్ళు. అందుకే సద్గురువు జ్యోతిష్శాస్త్ర మార్గంలో గనక తన అనుయాయుల్ని ఉద్ధరించేటువంటి శుభలక్షణం కలిగిన వాడైనప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి వారి జాతకం యథాలాపంగానే చూస్తాడు గురువు. జాతకం చూసే ఉద్ధరించాలి అనేమి మనం నేర్చుకోకూడదు, అలా గుర్తుపెట్టుకోకూడదు. అది సరైన పద్ధతి కాదు. గురువుగారు అందరినీ కూడా వాసుదేవుడిగానే చూస్తారు. అది అప్పుడే సద్గురువు అవుతాడు ఆయన. కానీ ప్రత్యేకంగా జ్యోతిష్శాస్త్ర మార్గంలో కూడా పరిశీలించినప్పుడు నవమంలో గనక యురేనస్ ఉన్నటువంటి వాళ్ళు కనిపించి ఆ సోకాల్డ్ 9th యురేనస్కి చక్కనైనటువంటి ఆస్పెక్ట్స్ విత్ మూన్ అండ్ సన్ దొరికితే ఇంకా వాళ్ళని వదలడు ఈ గురువుగారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వికాసము, వాళ్ళ తాలూకా ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది చాలా తక్కువ సమయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంత చక్కని అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ సూత్రం వల్ల మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి అంటే మాస్టర్ చెప్పారు, సరైనటువంటి సాధన ఏదైనా కాస్త మంత్ర సాధన, ధ్యాన ప్రక్రియ, లేకపోతే ఏదైనా చాలా ఉపయోగకరమైనటువంటి అంశము ధారణ చేయడానికి ధ్యానానికి కూర్చునేటువంటి ప్రారంభ ముహూర్తము మొదలైనటువంటివి ఏమైనా కాస్త శాస్త్రోక్తంగా ఆలోచిద్దాం అనుకున్నప్పుడు 9th హౌస్లో యురేనస్ ఉండి మూన్ చేత ట్రైన్ కానీ సెక్స్టైల్ కానీ పొందినప్పుడు అప్పుడు గనక మనకు కుదిరితే అది చాలా చాలా ప్రయోజనాన్ని ఆ ముహూర్తం మనకి, ఎస్పెషల్లీ స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా మనకు సాయం చేస్తుంది. అలా వాడుకోవాలి. ఎప్పుడైనా ఒకటి చెప్తాను, భావశీలాధ్యాయం కానీ, రాశిశీలాధ్యాయం కానీ, లేకపోతే కోణదృష్టి, అర్ధకోణ దృష్టి, కేంద్ర దృష్టి మొదలైనటువంటి దృష్టి అధ్యాయం కానీ, గ్రహశీలము, రాశిశీలము, భావశీలము అనేటువంటి అధ్యాయాలు కానీ, ఇవి ఏ అధ్యాయంలోనైనా సరే ఇది మంచి ఆస్పెక్టు, ఇది మంచి స్థితి, ఇది ఉచ్చని చూపిస్తుంది, ఇది అభివృద్ధిని ప్రసాదిస్తుంది అని ఎక్కడైతే మనం చదువుకుంటామో అవి ముహూర్తానికి అప్లై చేయండి. ఇది మనకి మాస్టర్ గారు ఎంఆర్ఎల్ రావు గారు 1కి 10 సార్లు చెప్పినటువంటి జ్యోతిష రహస్యాల్లో ఇది ఒకటి. మనం ఎంతసేపు మనం అలాగే చదువుకుంటున్నాం,
చాలామంది పెద్దలైనటువంటి వారు సమాజంలో జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రసాదిస్తున్నటువంటి చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చెబుతారు. అది తప్పు. జ్యోతిష్ శాస్త్రంలో హోర భాగము వేరు, సిద్ధాంత భాగము వేరు, సంహిత భాగము వేరు, ముహూర్త భాగము వేరు అని చెప్తారు. అది తప్పు తప్పు తప్పు. ఎందుకంటే సిద్ధాంతము, సంహిత, హోర అనేటువంటి స్కంధత్రయమే జ్యోతిష స్వరూపం. అది వేరు అనేటువంటిది, ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎంతవరకు ఒప్పుకోవచ్చు అంటే, జాతకంలో ఉన్నటువంటి రవి, చంద్రుడు, లగ్నము 3 ఒకటి కాదు. వాటికి వాటి యొక్క పరమావధి, వాటి యొక్క ప్రమాణం వాటికి ఉన్నది, వాటి యొక్క ఫలితం వేరే వేరేగా ఉంది అని చెప్పడం వరకు ఎంత కరెక్టో, ఆ 3 జ్యోతిష్ శాస్త్రంలో కావండి, వేరు వేరు శాస్త్రాలండి. రవి వేరే శాస్త్రం, చంద్రుడు వేరే శాస్త్రం అన్నట్టుగా చెప్తారు. అంటే ముహూర్త భాగం వేరు, హోర భాగం వేరు అని చెప్తారండి చాలామంది. ముహూర్త భాగం వేరు, హోర భాగం వేరు అని చెప్తే సనాతనంగా ఒక మాట మాట్లాడుతున్నారు అందరూ. ఏ ముహూర్తంలో పుట్టాడో వాడు, అదే ముహూర్తంలో జన్మించిందో ఈవిడ, ఇలా అయిపోయింది అంటూ ఉంటారు. ఏం చేత అలా అన్నారు? జన్మించింది తాలూకా ముహూర్తం యొక్క బలాబలాలు అపచార ఉపచారాలే కదా జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్తున్నటువంటి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ. అంచేత ఎక్కడైతే మనం ఈ ఆస్పెక్ట్ మంచిది, ఇది బలమైంది అని చదువుకుంటామో అది ముహూర్త శాస్త్రానికి ఎంతవరకు అప్లై చేయగలం? అంత ఈజీ కాదు, కానీ కుదిరినప్పుడు అలాంటి ముహూర్తం తీసుకోగలగాలి. మనం ముహూర్తం పెట్టినప్పుడు అలాంటి ముహూర్తం ఇవ్వగలగాలి. వాళ్ళకి ఆ ముహూర్తం సూట్ అవుతుంది. ముఖ్యంగా తారాబలం కాదు చూస్తాం మనం. ఎప్పుడైనా ఎవరైనా సరే ముహూర్తానికి మొట్టమొదటి తారాబలం చూసుకుంటాం కదా, తర్వాత లగ్న బలం చూస్తాం కదా, తర్వాత భావబలం అంతా చూస్తాం కదా. అంటే ఏ కార్యం చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రత్యేక భావబలం ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 9th యురేనస్ ఆ ముహూర్తానికి కుదిరితే, బాబు పలానా సమయంలో ఇతనికి ఉపనయనం చెయ్యండి అని కనుక చెప్తే, ఈ ముహూర్త భాగంలో ఏదైతే మనం గట్టిగా చదువుకుంటున్నామో చెప్పాను కదా, 9th హౌస్ యురేనస్ గివ్స్ ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఇన్ స్పిరిచువల్ లైన్. అంచేత ఆ టైం కలగా అలా ఉన్నప్పుడు 9th యురేనస్ ఉండి ఉపనయనానికి ముహూర్తం కుదిరింది అనుకోండి, మన పంట పండినట్టే. ఆ ఉపనయనం చేస్తున్నవారు, చేయించుకుంటున్నవారు కూడా, అంటే సంస్కరిస్తున్నవారు, సంస్కరింపబడుతున్నవారు గట్టిగా మాట్లాడితే అందులో మంత్రం చెప్తున్నటువంటి ఆచార్యుడు అందరూ తరించినట్టే. అలాగా ఎక్కడ ఏ ఆస్పెక్ట్ అయితే మనం బెస్ట్, చాలా బలమైనటువంటి ఆస్పెక్ట్ అని చదువుకుంటామో, భావశీలాధ్యాయం, రాశిశీలాధ్యాయం, గ్రహశీలాధ్యాయం, దృష్టిశీలాధ్యాయం, ఇవి ఏవైనా ఏ అధ్యాయంలోనైనా సరే జ్యోతిష్ శాస్త్రం మొత్తం మీద ఇది బలంగా ఉంటుంది, ఇది మంచినిస్తుంది అనుకోగానే దాన్ని ముహూర్తానికి అప్లై చేస్తాను అనేటువంటిది మనం ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. అది మనకి ఎంఆర్ రావు గారు ఇచ్చినటువంటి జ్యోతిష రహస్యాల్లో ఇదొక చక్కని రహస్యం. అంటే ఇక్కడ రహస్యం అన్నది కూడా నేను ఒకటి రెండు వాక్యాల్లో చెప్తాను. రహస్యము అంటే మనకు మనం జేబులో మడిచి పెట్టుకుని దాచుకునేది కాదు రహస్యం అన్నదానికి అర్థం. అవసరము ఉన్న చోట మాత్రమే, అధికారము ఉన్న చోట మాత్రమే, గ్రహించుటకు అధికారము ఉన్నవారికి మాత్రమే ఈ విషయాన్ని అందించు అన్నది రహస్యానికి అర్థం. వాళ్ళకు కూడా చెప్పకుండా దాచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు మహానుభావులు. ఇప్పుడు నన్ను నమ్ముకుని ఇదేదో జ్యోతిష్ శాస్త్రం తరగతులట మనం చెప్పుకుంటాంట, సాయన సిద్ధాంతంట, నవగ్రహాలు కాకుండా ఇంకా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలు కూడా చెబుతారట అన్న దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఆ టెక్స్ట్ అంటే మోర్ దెన్ ది టెక్స్ట్ తెలుసున్నటువంటి నలుగురు చెప్పిన పెద్దలు చెప్పినటువంటి అనుభవ సూత్రాల్ని అందించకపోకుండా దాచుకోవడం అనేటువంటిది రహస్యంలో తప్పు. అది రహస్యం అనిపించుకోదు, జబ్బు అవుతుంది అది. అంచేత రహస్యము అంటే అర్హత ఉన్నటువంటి వారికి అర్హత ఉన్న సమయాన్ని చూసి అందించేయడమే రహస్యం తాలూకా ప్రధానమైనటువంటి పరాకాష్ఠ. అంచేత ఈ జ్యోతిష రహస్యాల్లో ఈ చక్కని ఈ రహస్యం, అలాగే నవమంలో యురేనస్ ఉండి ముఖ్యంగా రవి చేత కానీ చంద్రుడి చేత కానీ మంచి ఆస్పెక్ట్ కలిగి ఉంటే
వాళ్ళకి అతీంద్రియ జ్ఞానము, అలాగే ఆ ఉన్నత లోకముల యొక్క ఆ ప్రజ్ఞల యొక్క పరిచయము, మనకి ఆ పరిచయం మనకు కూడా ఉంది, కానీ మనం గమనించుకోలేకపోతున్నాం. ఉన్నత ప్రజ్ఞతో పరిచయం ఉందా లేదా అన్నటువంటి దానికి మనకి మాస్టర్ చక్కనైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. సినిమా చూస్తున్నారు, ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆ విశ్వనాథ్ గారు తీసినటువంటి అదేదో వంశవృక్షమో ఇంకోటో శంకరాభరణమో పూర్తిగా లీనమైపోయాను అందులో. ఇక మనము సినిమా హాలు ఇవేమీ లేవు, సినిమా రన్ అవుతోంది, అది సినిమా అని కూడా గుర్తులేదు. అది తాదాత్మ్యత. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో పక్కవాళ్ళు పలకరించడమో, లేకపోతే సోడా అమ్ముకునేవాడు వచ్చి సోడా అని గట్టిగా అరవడమో, అది జరిగినప్పుడు యువతలకు వస్తున్నాం, అంటే ఇహలోకంలోకి వస్తున్నాం. అప్పటి వరకు ఎక్కడున్నావురా అంటే తెలియదండి, ఒళ్ళు తెలియలేదండి, చాలా దారుణంగా లీనమైపోయిన సినిమాలో అన్నాం. అది మనకి తెలియకుండా లీనమైపోవడము, మనకి తెలిసి బయటికి రావడం అనేటువంటిదే మన తాలూకా వీక్నెస్, అదే జబ్బు లక్షణం. అది కాకుండా యోగి ప్రాక్టీస్ చేసిన వాడికి తెలిసి లీనమైపోతాడు మిగతా లోకాల్లో. అప్పుడు మిగతా లోకాల యొక్క ప్రజ్ఞ వాడికి తెలిసే పరిచయంలో ఉంటుంది. మనకు ఆ పరిచయం కలిగింది, ఈ ఉద్యోగం మనకు అనవసరం, ఇక్కడికి వెళ్ళడం మనకు అనవసరం, వీరితో స్నేహం మనకు అనవసరం, ఇది మనం తినడం అనవసరం అనేటువంటి ఒకానొక ఆలోచన 10 సార్లు కలుగుతోందా లేదా, కానీ మనం పట్టించుకుంటున్నామా? ఆ కలగడం అనేటువంటిది ఉన్నత లోకాల యొక్క ప్రజ్ఞకు పరిచయం ఏర్పడడం, మిస్ అయిపోవడం అనేటువంటిది మన జాతకంలో యురేనస్ ఎక్కడో అక్కర్లేని స్టేట్లో ఉన్నాడు. మన బృహస్పతికి మన యురేనస్కి ఏం పెద్ద కనెక్షన్స్ లేవు అని అర్థం. ఈ గ్రహాల దృష్టిలు చెప్పుకుంటున్నప్పుడు వస్తుంది. బృహస్పతికి యురేనస్కి సెక్స్టైల్ ఉంటే జ్యోతిష్ శాస్త్రంలో కొత్త కోణాలు, వైద్య శాస్త్రంలో కొత్త కోణాలు, అలా ఊరికే ఆ డాబా మించి ఆ పైన జారిపోయిన బంతి కిందకి ఎలా పడిపోతుందో అలా పడిపోతూ ఉంటాయి మనకి బుర్రలో. సెక్స్టైల్ బిట్వీన్ జూపిటర్ అండ్ యురేనస్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అది డిగ్రీ ఆస్పెక్ట్ కనుక ఉంటే 1 or 2 degrees ± దొరికితే ఇంకా బాగుంటుంది. అలా ఇక్కడ 9th యురేనస్ రవి చంద్రులు ఇద్దరితో కనుక మంచి ఆస్పెక్ట్లో ఉంటే వీళ్ళకి అతీంద్రియమైనటువంటి శక్తులు అవి లభించడమే కాకుండా ఖండాంతరమైనటువంటి ఖ్యాతి అన్నప్పుడు మనం తీసుకునే అర్థాన్ని తీసుకోకూడదు. జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో ఖ్యాతి అంటే అది చాలా చక్కనైనటువంటి పదం. అది ప్రఖ్యాతి కాదు, ప్రతిష్టకు సంబంధించినటువంటి సుప్రతిష్ఠితమవుతుంది ఇతని శాస్త్రం అని అర్థం. అది ఖ్యాతి పొందడం అంటే. అసలు న్యాయంగా అర్థం అదే. ప్రేమ అంటే మనం ఎటు కాకుండా పిచ్చి అర్థం తీసుకుంటున్నాం. దాన్ని నారదుల వారు సరిచేశారు, పరమ ప్రేమ అని పాపం వేరే ఏదో తైలించారు దానికి ప్రిఫిక్స్. అంటే గతి లేక మరి ఇంకేం చేస్తారు, మనకి అర్థం కాదని ఆయనకి తెలుసు కదా. అందుచేత ఇక్కడ ఖ్యాతి, ఖండాంతర ఖ్యాతి అంటే అది ఎలా ఉంటుంది? ఒక ఆయన ఎవరో వెళ్ళారు, మహానుభావుడు వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అదేదో ఇటలీ వెళితే అక్కడ ఏమైంది, ఒక 65 సంవత్సరాల ముసలాయన, 60 సంవత్సరాల ముసలావిడ భార్యాభర్తలు కనిపించారు. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. బాబు మందులు ఇస్తారట మీరు, హోమియోపతి మందులు మేము మీ దగ్గరికి వచ్చామండి అన్నారు వాళ్ళు. హోమియోపతి మందులు కూడా ఇస్తాను కానీ నేను చెప్పినట్టు చేస్తారా అన్నాడు ఈయన. చేస్తాం బాబు అన్నారు. 1, 2, 3, 4 ఆసనాలు చెప్పాడు ఆయన ఉన్నటువంటి 15 రోజుల్లో. ఆయన వేసి చూపించి మీరు ఈ ఆసనాలు వేయండి, ఈ ప్రకారంగా ప్రాణాయామం చేయండి అని. ప్రాణాయామానికి 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 చెప్పాడు. పాపం కంటతా పెట్టించాడు. 10 సార్లు చెప్పి పంపించాడు. మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్, ప్రతి సంవత్సరం వెళతారు ఆయన. ఈకే గారు అంటారు ఆయన్ని, ఎకరాల కృష్ణమాచారి గారు. ఆయన ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పటికి ఈ భర్త ఆ సంవత్సరం క్రితం అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది, చాలా అత్యద్భుతంగా బలిష్టంగా తయారయ్యాడు. ఈ భార్యగా అసలు పూర్తిగా గుర్తుపట్టలేకపోతున్నాం ఆవిడ్ని, అంత నిగనగలాడుతోంది. ఏమిటి అంత వయసులో వాళ్ళిద్దరూ ఈయన్ని ఇన్వైట్ చేశారు, మా స్కూల్కి రండి మాస్టర్ మీరని. స్కూల్ ఏమిటన్నాడు.
అక్కడ స్కూల్ ఓపెన్ చేసామండి రండి అన్నారు. పెడితే అది యోగా స్కూల్. అక్కడ ఏం చేస్తున్నారు ఈ భార్యాభర్త? 12 సెషన్స్ రోజుకి, అంటే 72 ఆసనాలు మినిమం వెయ్యాలి. పతంజలి యోగ సూత్రాలు అంటే అందరూ ఎంతసేపు ఉచ్ఛ్వాస నిశ్వాస అని అనుకుంటున్నారు. మంచి చేయడం, దానం ఇవ్వడం ఇలాంటివి కాదు. వీటితో పాటు శారీరకమైనటువంటి తపము 3 విధములు కదా, వాచకము, శారీరకము, మానసికము. శారీరకమైనటువంటి తపస్సులో ఈ 72 ఆసనాలు ఉంటాయి. లేకపోతే యోగశాస్త్రం ఏం లేదు, అభ్యాసం ఏం లేదు. వాళ్ళు ఆ 72 ఆసనాలు రోజు మొత్తం మీద 9 సార్లు 8 సార్లు వేస్తున్నారు. వేసి వాళ్ళ సెషన్స్ రన్ చేస్తున్నారు వీళ్ళు. అది ఈ ఖండాంతర ఖ్యాతి అన్నామే, అలాంటి మహానుభావుడికి ఉంటుంది. ఆ ఖ్యాతి పొందినటువంటి వాడికి వాడు చెప్పినటువంటి మాట వేదాక్షరమై అది అమృతమయమై ముందుకెడుతుంది. మనము ఉన్నాం. భగవద్గీత చాలా గొప్పది, సౌందర్యలహరి వల్ల చాలా పుణ్యం ఉంది, లలితా సహస్రం రోజు చదివినటువంటి వాడికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటివన్నీ చెప్పి మనం పడిపోవటమే తప్ప ఎవడూ వినడు, ఎవడూ ఆచరించడు. ఎందుకంటే మనకి ఖండాంతర ఖ్యాతి కాదు, మన వీధిలో ఖ్యాతి కూడా ఉండదు. అంటే యురేనస్తో ఆస్పెక్ట్, సరైనటువంటి ఆస్పెక్ట్ ఉంటే అంత చక్కనైనటువంటి ఉన్నతి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ ఎవరైనా ఏదైనా ఎక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు 9th యురేనస్ ఉండేలాగా, లేకపోతే 11th యురేనస్ ఉండేలాగా కాస్త ఏమైనా కుదిరితే, అలా అని ఓన్లీ దాని గురించే మిగతావన్నీ పాడు చేయకూడదు. 9th యురేనస్ చూడమన్నారు కదా అని చెప్పి 4th శాటర్న్ను లగ్నంలో మార్సు పెట్టుకొని ధ్యాన ప్రక్రియ అంటే కుదరదు. నెలలో దోమ చేమో లేకపోతే బాగా దురదృష్టవంతమైతే జర్రో కొడుతుంది, ఆ యోగం ధ్యానం అయినట్టే మనకి. అంచేత ఉన్నటువంటి ఆస్పెక్ట్ని ముహూర్త శాస్త్రంలో వాడుకునేటువంటి వివరం చెప్పాను అది. అలాగే ఈ 9th యురేనస్ కనుక మంచి గ్రహాలతో మంచి దృష్టి పొంది ఉన్నటువంటి వాళ్ళకి రహస్య గ్రంథ పఠనం అన్నారండి. ఇది కూడా కొంచెం ఒక్క పిసరు మీ అందరికీ తెలుసున్న విషయమే, కానీ ఎందుకైనా మంచిదని 1-2 వాక్యాలు వివరించటం. పుస్తకం చదువుకోవటం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. మొదటి విధం మనందరం పుస్తకం చదువుకున్నటువంటి పద్ధతి. ప్రతి పేజీ జాగ్రత్తగా, ప్రతి లైను కొన్నిసార్లు ఒక లైను 5-10 సార్లు చొప్పున అదే పనిగా చదువుకోవటం మనం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకే మనం ఏమనుకున్నాం, రాశి లక్షణము, ఫలానా రాశిలో రవి చంద్రుడు లగ్నము ఉన్నటువంటి ఆ 3 భాగాలు, సాయన రవి ఉన్నటువంటి రాశిలో ఆ 30 రోజులు కూడా అదే భాగం అదే పనిగా రిపీట్ చేద్దాం అని అనుకున్నాం. ఇది మనం చదువుకునే పద్ధతి. ఇంకొక చిన్న పద్ధతి ఉన్నది. కొత్త గ్రంథం, ఆ గ్రంథం తెలీదు, దాని గురించి ఏమీ పూర్వాపరం ఏమీ ఎరిగినటువంటి వాడు కాదు ఆ ఆసామి లేకపోతే ఆమె. వాళ్ళకి ఆ పుస్తకం ఇస్తే ఊరక ఏంటండి ఈ పుస్తకాన్ని ఇలా తిప్పి ఇలా వర్రమని మొత్తం అన్ని పేజీలు తిప్పారు. తిప్పి ఒక 3-4 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారు పుస్తకం పట్టుకొని. తర్వాత ప్రారంభించారు ఆ పుస్తకం గురించి వాళ్ళు చెప్పడం. ఆ పుస్తకంలో ఏ అధ్యాయంలో ఏ చాప్టర్లో ఏ విషయం చర్చించబడింది, అది ఎవరు రాశారు, ఎవరెవరి సహాయంతో ఏ పుస్తకాలు బేస్ తీసుకుని రాశారు, మొత్తం టాప్ టు బాటం. అంటే అదేది ఉపోద్ఘాతం, ఆ తర్వాత విద్యుద్ఘాతం అన్నీ కూడా చెప్పేస్తారు వాళ్ళు. దాన్ని ఋతంభర ప్రజ్ఞ అని పిలుస్తారు. అది పుస్తకం చదువుకునేటువంటి 2వ పద్ధతి. అది ఈ ఋతంభర ప్రజ్ఞ అనేటువంటి సిద్ధి అనేటువంటిది అంత సుఖంగా మనలాంటి వాళ్ళకి లభ్యమయ్యేది కాదు, మనకి లొంగేది కాదు. గురువు యొక్క అనుగ్రహమే దానికి మొట్టమొదటి పెట్టుబడి. గురువు యొక్క అనుగ్రహము అడిగితే రాదు, అనుగ్రహం అనేటువంటి విషయం అడుక్కుంటే రాదు. దైవానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పుకుంటాం అమాయకంగా. కానీ గురువుగారు ఏం చెప్పారు, అనుగ్రహము అనేటువంటిది అడిగితే రాదు నాయన, అనుగ్రహం పొందేటువంటి రీతిలో నువ్వు ప్రవర్తించితే ఎప్పటికైనా దొరుకుతుంది నాయన అన్నారు. అంచేత అలాంటి దైవానుగ్రహంతో సమానమైనటువంటి గురువు అనుగ్రహం ఉంటే
ఈ ఋతంభర ప్రజ్ఞ అనేటువంటిది సిద్ధించి అప్పుడు గ్రంథ పఠనము అనేటువంటిది కొన్ని లిప్తల కాలంలో టపటప ఒక్కొక్క గ్రంథం చెప్పున చదువుకోవటం అవుతుంది. ఈ ముఖ్యంగా మూడో విధానం పుస్తకం గ్రంథ పఠనంలో రహస్య గ్రంథ పఠనము అనేటువంటి దానికి రెండవ అర్థం ఏంటంటే, అంటే గ్రంథాలు రహస్యంగా ఉంటే అవి మనకి లభ్యమై చదువుకోవడం అనేటువంటిది ఒక అర్థము. రహస్య గ్రంథ పఠనానికి ఇంకొక అర్థం ఏమిటి, బ్లావెట్స్కీ అనేటువంటి మహాతల్లి, ఆవిడ మహాయోగిని మాస్టరు, ఆవిడ చెప్పింది ఆకాశిక్ రికార్డ్స్ అంది. అంటే కంటికి కనిపించవు, మన చర్మచక్షువులకి అందవు, మనకు ఆకాశమే సమంగా కనబడదండి. ఇప్పుడు అదేది భరణీ నక్షత్రం మంగళకత్తిలాగా ఉంటుంది అని మనం జ్యోతిష్ శాస్త్రంలో చదువుకున్నాం. సప్తఋషి మండలం అనేటువంటిది గ్రేట్ బేర్ అనేటువంటిది 4 నక్షత్రాలు కోణంగా ఉంటాయి, అది కేంద్రంగా ఉంటాయి ఒకదానికోటి. ఆ పైన తోకలాగా కింద తోకలాగా ఒక 3 నక్షత్రాలు ఉంటాయి. గ్రేట్ బేర్ అలాంటి ఆకారంలో ఉంటుంది, గాలిపటం ఎగరేస్తున్నట్టుగా ఉంటుంది. ఎన్ని చెప్పినా కూడా మనం చూసామా, ప్రాక్టీస్ చేసామా? ఉత్తరాయణంలో సరిగ్గా ఆకాశంలో ఉత్తర దిశ సెంటర్లోను, దక్షిణాయనంలో ఈశాన్య భాగానికి కనిపిస్తాయి. పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెబుతాం, బాబు అరుంధతి దర్శనం ఇలా చేయాలి నాయనా అని. వాళ్ళు చూసారు పెట్టారు, కానీ అంతే మనం కూడా చేస్తున్నాం. ఆ పెళ్లి చేసుకుంటున్నటువంటి వధూవరులు మనం చూపించిన ఆ అరుంధతిని సరిగ్గా చూడలేదని మనం దుగ్ధపడిపోక్కర్లేదు, మనం ఎంత చూసామని. జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు దృక్సిద్ధాంతము అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా మనం డాబా మీద చీకటి రాత్రులు, అంటే చీకటి రాత్రులు అంటే ఆ నగరంలో లైట్లు లేకుండా ఉన్నటువంటి రాత్రులు ఏమైనా కాస్త అదృష్టవశాత్తు కరెంటు కానీ పోతే అప్పుడు ఆకాశంలోకి చూసి పలానా దగ్గర పలానా నక్షత్రం ఉంది అని ఎప్పుడైనా ఆలోచించామా? పైన నడినెత్తిన ఉన్నటువంటి నక్షత్రం ఆకారాన్ని చూసుకుని, అంటే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి నక్షత్ర ఆకారాలన్నీ కూడా పెద్దలు చెప్పేవారు. పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష, ఆంధ్ర సంగ్రహము ఉన్నటువంటి వాటిలో చెప్తే, ఇది పలానా నక్షత్రం నడినెత్తుకుంది కనుక ఇక్కడ నుంచి ఇన్ని గడియల ఇన్ని విఘడియల్లో పలానా లగ్నం నడుస్తుంది అని వరరుచి చెప్పాడు. సమయ వరరుచి అంటారు ఆయన్ని. అంటే వరరుచి అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. ఒక ఆయన కటపయాది సూత్రాలు చెప్పాడు, ఒక ఆయన ఖగోళ రహస్యాలు చెప్పాడు. అంటే సూర్యుడు మన వెనకాల ఉంటున్నప్పుడు మన నీడ ఎంత పొడుగు పడుతుందో పాదఛాయ అన్నారు. ఎన్ని పాదాలు? ఒక పాదం సుమారుగా 11 అంగుళాలు అనేదో లెక్క. ఇన్ని పాదాలు పొడుగుంది ఈ ఛాయ అంటే, ఇదిగో నడినెత్తిన ఇంత పొద్దు గడిచింది, ఇన్ని గడియలు ఇన్ని విఘడియలు ఇన్ని లిప్తలు గడిచాయి అని దానికి లెక్క చెప్పారు. ఆ గడియలే మనకి ఇప్పుడు గంటలో నిమిషాల్లోకి మార్చుకోవచ్చు కదా. ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం? అంత ప్రాక్టీస్ లాంటిది ఏదన్నా చేసినటువంటి వాడికి ఆకాశంలో కంటికి కనిపిస్తున్నటువంటి నక్షత్రం ద్వారా కిందన మనం భూమి మీద ఆచరించవలసినటువంటి కృతకాండ, నక్షత్రేష్టి అని ఒక కృతకాండ ఉన్నది. ఏ నక్షత్రంలో ఏ నక్షత్రేష్టి? ఇష్టి అంటే యాగము, హోమము అని అర్థం. అంటే హోమం ప్రధానంగా ఉన్నటువంటి మిగతా ఉపాంగాలుతో కలిసి ఉన్నటువంటి ఒకానొక యజ్ఞ విశేషమే ఇష్టి అని పిలువబడుతుంది మనకి. ఆ నక్షత్రేష్టులు 27 ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రం నుంచి ప్రారంభించాలి. 7 రోజులు ఒక నక్షత్రేష్టి, 12 రోజులు ఒక నక్షత్రేష్టి, 21 రోజులు ఒక నక్షత్రేష్టి, 28 రోజులు ఒక నక్షత్రేష్టి, ఇలా ఉంటాయి. అవి క్షమించండి, పంచాంగంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం నమ్మి ప్రారంభిస్తే ఫలితాలు లేవు చాలామందికి. ఎంచేత 100 సంవత్సరాలుగా లెక్క తప్పింది. బ్రహ్మంగారు చెప్పినట్టు బాపనయ్య లెక్కలు తప్పేను. సరే, మనం ఎక్కడికో వెళ్తున్నాం, మన అధ్యయనాన్ని తప్పుదో పట్టించుకుంటున్నాం. మనం ఇంకొకళ్ళని మనం ఏమి అనద్దు. ఆ నక్షత్రం అనేటువంటిది దృక్ సిద్ధాంతంలో మన కంటితో మనం చూస్తే, ఆకాశంలో రాత్రి చూస్తే మర్నాడు పొద్దున్నకి సూర్యోదయం సమయానికి లగ్నం ఎక్కడ ఉంటుంది, ఏ నక్షత్రం ఎంత దూరంలో ఉంటుందో చెబుతుంది. అది వరరుచి ఇచ్చాడు ఆ పద్ధతిని. ఖగోళ
ఓ వినియోగం అనేటువంటి దాన్ని, ఖగోళ శాస్త్ర వినియోగం ఆయన ఇచ్చాడు ఈజీగా. ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను గూగుల్ చేస్తాను, ఏం పర్వాలేదు, దొరుకుతుంది. అది మీకు గ్రూప్లో పెడతాను, నోట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నిజానికి పంచాంగ రచన అనేటువంటిది దృక్సిద్ధాంత రీత్యా పంచాంగ రచన అంటే ఖచ్చితంగా విషువత్ దినములు అని మనం ఏదైతే అంటామో, అంటే సెప్టెంబరు 21, మార్చి 21, అంటే రాత్రి పగలు ఇలాగా కత్తితో కోసినట్టు సమానంగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాలు ఎంచుకుని దానికి ముందు రోజు, ఆ రోజు, ఆ మర్నాడు, ఈ 3 దినాలు కూడా గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన మొదలైనటువంటివి చేసుకుంటూ మానసికమైనటువంటి ఆరాధన, జపము విపరీతంగా చేస్తూ 3 చోట్ల నుంచి దారి ఉండి ఒక కోణంలాగా పైకి ఉన్నటువంటి కొండను ఎంచుకొని ఆ కొండ మీద ఉండాలి ఆ 3 రోజులు ఈ పంచాంగకర్త. అక్కడ ఉండి అక్కడి నుంచి నక్షత్ర సముదాయం వాటిని గమనిస్తూ నిరయన సిద్ధాంతము ద్వారా సౌర సిద్ధాంతాన్ని సాధించగలిగిన వాడు అయి ఉండాలి. అది పంచాంగకర్త లక్షణం. దాన్నే దృక్ సిద్ధాంతము అంటారు. సరే, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, దాని ప్రకారం పంచాంగం రాస్తారు పెద్దలు, మన శ్రేయస్సు కోసం ఇస్తారు. ఆ తిథివార నక్షత్రాలు సరిపోయినవి అయిపోతే సరే, అవి తప్పితే మన తండ్రి తల్లి ఆర్థికాలు లాంటివి ఏమన్నా పెట్టుకోవాలంటే మరి అంతే. ఇంకా దాని గురించి మాట్లాడడానికి అవదు. మనం ఏది శ్రీరామనవమో ఏది శ్రీరామ దశమో తెలియదు మనకి. ముందుకు వెళ్దాం. ఇక ఇలా ముందుకు వెళితే నెమ్మదిగా యురేనస్ 9th ఉండి, ఎస్పెషల్లీ మార్స్ కానీ శాటర్న్ కానీ, ఆ రెండిట్లో దేని చేతైనా సరే ఏ స్క్వేర్ ఆస్పెక్ట్తో లేకపోతే అపోజిషనో లేకపోతే క్వాడ్రంట్ ఆస్పెక్ట్, అంటే పాపగ్రహానికి పాపగ్రహంతో క్వాడ్రంట్ ఆస్పెక్ట్ ఉండదు. మూన్తో క్వాడ్రంట్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, మెర్క్యూరీతో ఉందనుకోండి ముఖ్యంగా, ఇక బుద్ధి అంతా పాడైపోయినట్టే ఆ జాతకుడికి. అతని బుద్ధి పెడదవలు పడుతోందని అర్థం. చాలా దారుణమైనటువంటి సూత్రాలు కనిపెడతాడు, అవన్నీ సమాజం మీద రుద్దుతాడు. చివరికి ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంటే వీళ్ళు, మనకి మాస్టర్ ఇచ్చిన నోట్స్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. లక్షల మంది జనాలు చనిపోయేటువంటి పాషండమైనటువంటి, అంటే పాషాణం అంటే విషం కదూ, 9 పాషాణాలు కదూ ఉంటాయి శాస్త్రంలో. అలాంటి ప్రత్యేకమైనటువంటి విషం కనిపెట్టి చాలామంది చనిపోయేటట్టుగా ఏర్పాట్లు అవి చేస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ మిగతా ప్రజల యొక్క శ్రేయస్సు వల్ల ప్రకృతి అతడి ప్రణాళికని పూర్తిగా అడ్డుకుంటుంది, నిర్వీర్యం చేస్తుంది. చివరికి దేశం కాని దేశంలో శరీరం విడిచిపెడతాడు. అది మనకి నోట్స్లో ఇచ్చారు. ఎప్పుడు ఏనాడో ఇచ్చారు ఈకే గారు. అది మొన్న మనం భారతదేశంలో ఒక మహానుభావుడు డాక్టర్ వేషం వేసుకుని చాలా దారుణమైనటువంటి విషయాన్ని కనిపెడితే, అది కనుక ఏమాత్రం ప్రయోగానికి వచ్చి ఉంటే కనుక కొన్ని లక్షల మంది ఒకేసారి పోయి ఉండేవారు. అలా లేకుండా అతన్ని అడ్డుకుంది మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య గూఢచారి సంస్థ. ఆయన చక్కగా కటకటాల్లో పెట్టిందనో లేకపోతే చనిపోయాడనో మొత్తానికి వార్త నాకు గుర్తులేదు. ఏదేమైనా 9th యురేనస్ పాడైపోతే ఇంత దారుణంగా ఉంటుంది. పాషండమైనటువంటి మతాల్లోకి లాక్కుపోవడం అనేటువంటిది కూడా ఇదే ఆస్పెక్ట్. చాలా జాగ్రత్తగాను ఉండవలసినటువంటి స్థితి. స్వస్తి. ఈ తర్వాత దశమ యురేనస్ని కూడా ఇంకా మనం చూడొచ్చు. మనకి తరగతి సమయం ఉంది, కొంచెం ముందుకు వెడదాం. దశమంలో యురేనస్ ఎలా ఉంటుందంటే, చూడ్డానికి పాపం హెడ్ స్ట్రాంగ్ వీళ్ళకి అన్నట్టుగా ఉంటారు, తలబిరుసు మనుషులు రా అని అనిపించుకుంటారు. కానీ అలా కాదు. ఆ మాత్రం ఈ మాత్రం మిగతా ఆస్పెక్ట్స్ బాగున్నటువంటి దీనికి జాతకానికి 10th యురేనస్ ఉండి చక్కగా మంచి ఆస్పెక్ట్సే కనుక మిగతా గ్రహాలతో ఉన్నట్లయితే బెస్ట్ అద్భుతమైనటువంటి జ్యోతిష్కులు అవుతారు వాళ్ళు, షూర్గా అవుతారు. మనం చెప్పుకున్నాం కదా, జూపిటర్కి యురేనస్కి, సన్కి యురేనస్కి, మెర్క్యూరీకి యురేనస్కి మంచి ఆస్పెక్ట్, బలంగా ఉన్నటువంటి ఆస్పెక్ట్గా ఉంటే జ్యోతిష్ శాస్త్రంలో చాలా 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 ముందుకు వెళ్తారు. యురేనస్కి నెప్ట్యూన్కి సెక్స్టైల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రము, ఇంద్రజాలము,
మహేంద్రజాలము, అమ్మవారి యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఆ మాత్రం ఈ మాత్రం 10th యురేనస్ బలంగా కనుకుంటే మనస్తత్వ శాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ చాలా మంచి ఉచ్చలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ అభివృద్ధి. అలాగే అందులో వాళ్ళు ఏది శాస్త్రంలో అయితే ఉన్నారో, అంటే రేడియో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వైద్యులు అయితే ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంటు, క్యాన్సర్ స్పెషలిస్టులు, అలాంటి వాళ్ళు కూడా 10th యురేనస్ వాళ్ళు ఉంటారు. అది కనుక హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే జాతకంలో చాలా కొత్త రకమైనటువంటి వైద్య విధానాలు కానీ, కొత్త రకమైనటువంటి నవీన సిద్ధాంతాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ శాస్త్రంలో వాళ్ళు ప్రవేశపెడతారు. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళ మైండ్లోకి వస్తాయి. ఏదో ఆర్కిమిడీస్ గారికి యాపిల్ పండు పడితే ఏదో సూత్రం అనిపించినట్టుగా అలా వస్తాయి వాళ్ళకి. చెప్పారు మాస్టర్, సైంటిస్ట్ అనేటువంటి వాడికి లేక సైంటిస్ట్ అనే ఆమెకి ఏదైనా చక్కనైనటువంటి సమాజానికి సహాయకరమైనటువంటి ఏదైనా కొత్త సిద్ధాంతము, కొత్త సూత్రము, కొత్త విషయము భాషించుట అనేటువంటిది జరిగి అది ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఏర్పడుతోంది అంటే అది యురేనస్ ఎఫెక్టు అని గుర్తుపెట్టుకోమన్నారు. అంటే యురేనస్ పాజిటివ్గా ఉన్నటువంటి ఆ డిగ్రీస్లో అదేదో చంద్రుడో లేకపోతే ఆ కుజుడో ఏదో దానికి ఎక్కడో ట్రైన్ ఆస్పెక్టో ఏదో బలంగా పడినప్పుడు ఇక్కడ బీజం పడుతుంది. అంటే ఆ సైంటిస్ట్కి అది 9th హౌసో 11th హౌసో, కొందరికి 5th హౌసో. 5th యురేనస్ పిల్లలు పుట్టడానికి కష్టమేమో కానీ 5th యురేనస్కి మంచి క్రియేటివిటీ. 5thలో యురేనస్ ఉండి చాలా చక్కనైనటువంటి గ్రహాలతో ఆస్పెక్ట్స్ కానీ ఉంటే వాళ్ళ క్రియేటివిటీ జాతికి పనికొచ్చేటట్టుగా ఉంటుంది. వాళ్ళు నాటకం రాస్తే అత్యద్భుతమైనటువంటి సందేశంతో కూడి ఉంటుంది. చాలా విచిత్రంగానే ఉంటుంది, చాలా మంచిదై ఉంటుంది. అంచేత ఇక్కడ 10th యురేనస్ కాకపోతే మాస్టర్ మనకి ఇచ్చినటువంటిది 10th యురేనస్ వాళ్ళని వీలైనంత వరకు ఫ్లైట్లో జర్నీ చెయ్యొద్దు అని చెప్పారు. ఈకే గారు చెప్పారు. మనకి మోతుగూడెం క్లాసెస్ వాటిల్లో రికార్డ్ అయ్యి ఉంది. అది నోట్ చేసుకోండి, అది అవసరం. అంటే 10th యురేనస్ ఉన్న వాళ్ళు అందరికీ ప్రమాదమే. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కకండి అంటే తప్పు, కానీ వీలైనంత మటుకు ఫ్లైట్ జర్నీని అవాయిడ్ చేస్తే బెటర్. అది మరి స్వామివారు ఎందుకు చెప్పారు అనేటువంటిది మన దగ్గర సమాధానం ఆధారం లేదు పూర్తిగా. ఊరికే పెద్దవారిని చెప్పేది కనుక మనం కూడా నోట్ చేసుకోవడం మన ధర్మం. తీస్తే ఎలక్ట్రానిక్స్, రేడియో రంగము ఇవన్నీ కూడా చాలా చాలా పైకి వెళ్తారు. చిత్రం ఏంటంటే 2.5 సంవత్సరాలకి వీళ్ళ తాలూకా ప్రొఫెషన్ మారిపోతూ ఉంటుంది. 10thలో మూన్ ఉన్న వాళ్ళకి ఉండేటట్టుగా దశమంలో చంద్రుడు ఉంటే ప్రొఫెషన్ టపటపా మారిపోతుంది. ఆ దశమంలో ఉన్న చంద్రుడు కనుక చతుర్థాధిపతి అయితే అసలు చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా మారిపోతుంది. అలా ఇల్లు కూడా మారిపోతూ ఉంటారు 2.5 సంవత్సరాలకు ఒకసారి. దాన్ని ఆ అనిశ్చితమైనటువంటి పరిస్థితిని మనం నిశ్చయమైనటువంటి పరిస్థితిలోకి తీసుకురాలేం, మన వల్ల కాదు. అలా 10th యురేనస్ మంచి గ్రహాలతో బలంగా ఉన్నటువంటి 10th యురేనస్ ఏం చేస్తుందంటే ఆ అనిశ్చితమైనటువంటి జీవనమే కానీ అది చాలా సుఖజీవనం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే యూజువల్గా 10thలో యురేనస్ ఉన్న వాళ్ళని ఆవిడ ఏం చేయలేడు. ప్రజలు ఎప్పుడు శత్రువులు ఉంటారు వీళ్ళకి, అసలు పుడుతూనే శత్రువులు ఉంటారు 10thలో యురేనస్ ఉన్న వాళ్ళకి. బట్ 99.99% ఎవ్వడూ ఏం చేయలేడు వీళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే దాన్ని ఎక్కడ వాడారు మాస్టర్, ఎక్కడ వాడమన్నారు? తప్పని పరిస్థితి సత్యం కోసం సరైనటువంటి ప్రయోజనం ఆశించి ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి మార్గంలో మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చినప్పుడు 10th యురేనస్ పెట్టుకుని ముహూర్తం పెట్టుకోవడం బాగుంటుంది, ఖచ్చితంగా విన్ అవుతాం. అది ఏదైనా సరే మనం ఎలా చూడాలి? 10th యురేనస్ కదా ఉంది కదా అని పెట్టేస్తే అవదు. ఆ సోకాల్డ్ 10th యురేనస్ ఈ జాతకుడికి ఎవరికైతే నిర్ణయిస్తున్నామో అతనికి ఎన్నో ఇంట్లో పడ్డాడు, ఈ లగ్నం అతనికి ఎన్నో ఇంట్లో పడింది, అది చూసుకోవాలి. ముహూర్తం ఎప్పుడు కూడా
ముహూర్తం చాలా అత్యద్భుతంగా ఉంది అని గోల పెడుతూ ఉంటారు చాలామంది. ముహూర్తం అత్యద్భుతమే. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతోంది, ఆ పెళ్లికి వనరులన్నీ కూడిపోయినాయి, అతను చాలా పేదవాడు, ఆ కన్యాదాత చాలా అత్యద్భుతంగా వాళ్ళ రూపాయి వీళ్ళ రూపాయి, వాళ్ళ వస్తువు వీళ్ళ వస్తువు ఇస్తే అనుకున్న దానికి 10 రెట్లు వైభవంగా పెళ్ళి అయిపోతుంది. అమ్మయ్య అనుకున్నారు. ఆ పక్కింట్లో తాతగారు అదే సమయానికి చనిపోయారు. ముహూర్తం మంచిదనుకోవాలా చెడ్డదనుకోవాలా? ఆ తాతగారికి మంచి ముహూర్తమే. ఇక్కడి నుంచి ఉన్నతమైనటువంటి లోకాల్లో ప్రయాణం మొదలుపెట్టాడు కదా. ట్రాన్స్ఫర్మేషనే కదా ముహూర్తం, శరీరం విడిచిపెట్టాం. ఈ కన్యాదాతకి చాలా అత్యద్భుతమైనటువంటి సహాయం చేస్తున్న ముహూర్తం. ముహూర్తాన్ని ఎప్పుడూ కూడా మనం అర్థం చేసుకోవడంలో చాలా ఓపికగా అర్థం చేసుకోవాలి. రెండోది, దాన్ని అప్లై చేసినప్పుడు కూడా ముహూర్త లక్షణం బాగుందని ఇచ్చేస్తే అవదన్నారు. ఈ సోకాళ్ళు ముహూర్తం ఎవరైతే వినియోగించుకుంటున్నాడో అతనికి సరిపోతుందా లేదా? చతుర్థాధిపతి ఉచ్చలో ఉన్నాడు, లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉన్నాడు, లేకపోతే ఇంకా చంద్రుడు ఉన్నటువంటి నవాంశేమో ఉచ్చ నవాంశ అయింది, గురుడు ఉన్నటువంటి గురుడే ఉచ్చలో ఉన్నాడు. ఇన్ని బాగున్నాయి ముహూర్తంలో. కానీ ఆ లగ్నం యజమాని యొక్క శని మీద ఉంది. ఆ శని ఏమో యారిస్లో ఉన్నాడు. ఏమిటి అక్కడ ఎందుకు ఆయనక ముహూర్తం ఇవ్వడం? అలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఎలాగూ ముహూర్తం గురించి కొంత ఇవాళ మాట్లాడుకున్నాం, మరి ఎందుకో తెలీదు. కనుక ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పి తరగతి ఇక్కడికి ఆపుతాను. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, కేంద్రములలో శుభగ్రహములు శుభములిచ్చును, కోణములలో పాపగ్రహములు శుభములిచ్చును. దీనికి రివర్స్లో ఉంటే ఫలితం కూడా రివర్స్గా ఉంటుంది. ఇది ముహూర్త భాగంలో చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రము. తర్వాత తరగతిలో మనం మళ్ళీ దశమంలో యురేనస్సే ఇంకొక 3-4-5 వాక్యాలు అధ్యయనం చూస్తూ ముందుకు వెళుతూ తర్వాత భాగాలు చూద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.